దేవుని యొక్క ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురు గాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురు గాక. చాలా ఇక్కడ రాయబడినటువంటి యొక్క వాక్య భాగంలో దావీదు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన ఆశపడుతున్నాడు, ఏమని ప్రార్థన చేస్తున్నాడు అనగా, దేవుడు లేచును గాక. ఇంకా ఆయన అంటున్నారు, ఆయన శత్రువులు చెదరిపోవుదురు గాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురు గాక అంటున్నాడు. ఆయన ఏమని ఆశపడుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు అనగా, దేవుడు లేచును గాక. లేవడం అంటే ఏంటి? ఎవరు లేవని అనుకుంటాం మనం? ఇప్పుడు చూడండి, పిల్లలు పడుకుంటారు కదమ్మా, స్కూల్కి వెళ్ళాలి, మనం ఏం చేస్తాము? లేవండి, స్కూల్కి టైం అవుతుంది అంటే పడుకున్న వారిని లేపుతాం. పని చేయకుండా, ఒక పని ఉందనుకుండా పని చేయకుండా ఖాళీగా కూర్చున్న వారిని అంటాం, లేకు, మన ముందు బోల్డ్ పని ఉంది కదా, ఆ కార్యం జరగాలి కదా, ఈ కార్యం జరగాలి కదా, ఎందుకు నువ్వు అలా ఖాళీగా ఉంటాం, లే అని చెప్తాం. ఇప్పుడు దైవజనుడైనటువంటి దావీదు దేవుడిని అంటున్నాడు, ఏమనంటే దేవుడు లేచును గాక. అంటే దేవుడు లేవాలంటున్నాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మనమైతే ఎవరిని లేవాలనుకుంటాం? పడుకున్న వారిని లేపాలనుకుంటాం. పని అంతటిని కూడా పక్కన పెట్టి కూర్చున్న వారిని పని జ్ఞాపకం చేసి లేవమంటాం. మరి రోజున దేవుడికి పని ఏంటో తెలీదా? లేదంటే దేవుడు నిద్రపోతున్నాడా? పరిశుద్ధ గ్రంథంలో 2వ రాజుల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమనగా చూడండి, 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 27వ వచనంలో రాయబడిన మాట చదువుకుందాం. 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 27వ వచనం. బయలు దేవతను పూజించే ప్రవక్తలతో ఏలియా కేకలు వేయుడి, దూరాన ఉన్నాడేమో, లేదంటే ధ్యానంలో ఉన్నాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో, నిద్రపోతున్నాడేమో. అంటే ఈ సందర్భం ఏంటి అనగా, బయలు దేవతను ఆరాధన చేసే 450 మంది ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు ఉంటే అక్కడ ఒక ఒప్పందం జరుగుతుంది, అదంతా మనకు తెలుసు. అయితే ఆ టైంలో ఏలియా అంటున్నాడు ఏమనంటే, వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే బయలు దేవతను ఆహ్వానిస్తున్నారు. రా దేవత, రండి రండి అని ఆహ్వానిస్తూ ఉంటుండగా, ఎంతగా ఆహ్వానిస్తున్నా సరే ఆమె రావట్లేదు. ఆ టైంలో దైవజనుడైనటువంటి ఏలియా ఏమంటున్నాడంటే, ఇంకా చేయండి, ఇంకా చేయండి, ఇంకా పిలవండి. ఒకవేళ మీ దేవుడు లేదంటే మీ దేవత చూడండి కేకలు వేయండి, దూరంగా ఉన్నాడేమో, ధ్యానంలో ఉన్నాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో, నిద్రపోతున్నాడేమో, లేపండి లేపండి అంటున్నాడు. అంటే చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరీ ఎక్కువ కేకలు వేస్తున్నారు. బయలు దేవత యొక్క ప్రవక్తలు వారి యొక్క దేహాన్ని చాకులతో చూడండి, పదునైనటువంటి వాటితో రక్తాన్ని కారిపోయేలాగున చూడండి వారి దేహాలను వారే గాయపరుచుకుంటున్నారు. చాలా ప్రయాసపడ్డారు, కానీ ఆ దేవత దిగి రాలేదు, అక్కడ కార్యం జరగలేదు. ఆ టైంలో బయలు ప్రవక్తను ఆరాధిస్తున్నటువంటి దేవత చూడగా యొక్క ప్రవక్తలతో ఏలియా ఏమంటున్నాడంటే, మీ దేవత నిద్రపోతుంది, ఇంకా కేకలు వేయండి. ఎందుకనగా ప్రయాణంలో ఉన్నాడేమో, ఇంకా కేకలు వేయండి. చూడండి, వారు కేకలు వేశారు లేపడానికి. చూడండి, వారి యొక్క రక్తము కారునంతగా వారి యొక్క దేహాన్ని గాయపరుచుకున్నారు. అయినప్పటికీ కూడా ఆమె రాలేదు. వారు కోరినది వారి జీవితంలో నెరవేర్చబడలేదు. ఆ తర్వాత ఏలియా తన దేవుని ఎదుట చిన్న ప్రార్థన చేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి దాన్ని కాల్చివేసింది. ఇదంతా కూడా మనకు తెలిసిందే. ఈ రోజున బయలు ప్రవక్తలు ఆధారం చేసుకున్న సేవించినటువంటి ఆ యొక్క దేవత చూడండి కార్యము జరిగించలేదు. కానీ ఈ రోజున ఏలియా సేవించినటువంటి ఆ దేవాది దేవుడు శరీరాన్ని రక్తము కారునంతగా ప్రయాస పరుచుకోకపోయినా, కేకలు వెయ్యకపోయినా, ఏమి చెయ్యకపోయినా, ఆయన చేసిన చిన్న ప్రార్థనకే దేవాది దేవుని యొక్క కార్యము ప్రారంభమైపోయింది. ఎందుకనగా మన దేవుడు నిద్రపోతున్నటువంటి దేవుడు కానే కాదు. హల్లెలూయా. వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడని రాయబడి ఉంది. ఈ రోజున మనం నిద్రపోతున్నటువంటి మధ్యరాత్రి వేళ మనకు
వేదన కలిగిన భయమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి కదమ్మా. ఒక్కొక్కసారి నిద్రపోయిన మధ్యరాత్రుల్లో ఆందోళన, బాధ, వేదన ఉన్నప్పుడు మనం క్రైస్తవులుగా మనకు తెలుసు, ఏ శ్రమ వచ్చినా ఏ బాధ వచ్చినా మనుషులను కాదు ఆధారం చేసుకోవలసిందని. ఆ మధ్యరాత్రి వేళలోనే ప్రభువా మనసులో ఆందోళనగా ఉందయ్యా, కార్యం చెయ్యండి ప్రభువా అని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగానే మన హృదయంలో నెమ్మది కలిగిపోతుంది. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తూ ఉంటుండగానే మన జీవితాలలో ఆనందం కలుగుతుంది. కన్నీటితో మొదలు పెట్టినటువంటి ప్రార్థన ఆనందదాయకంగా మారిపోతుంది. దుఃఖం ఏమైపోయిందో తెలియదు, ఆందోళన, భయం ఏమైపోయిందో తెలియదు. ఎందుకనగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని మీద ఆధారపడుతున్నటువంటి బిడ్డలు మధ్యరాత్రి వేళైనా తెల్లవారుజామైనా ఏ సమయంలోనైనా తండ్రి అని మనం పిలవగానే నా కుమార్తెని నీతోనే ఉన్నానమ్మా అంటాడు మన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడంటే కునుకుడు నిద్రపోడు. హల్లెలూయా. మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. వెళ్ళనేలకు వెళ్ళినట్లు ఆయన చెవులు మందం కాలేదు, రక్షించనేలకు వెళ్ళినట్లు ఆయన హస్తంలో కొరచ కాలేదు. ప్రతి క్షణము కూడా మన ప్రార్థనల వైపుగా ఆయన కను దృష్టి చూస్తూనే ఉంటుంది. అలాంటి దేవాది దేవుణ్ణి ఈ యొక్క దావీదు అంటున్నాడు, దేవుడు లేచును గాక. చూడండి, ఆయన ఇంకా ఏమంటున్నాడు, దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురు గాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధిలో నుండి పారిపోవుదురు గాక అని రాయబడింది. ఇక్కడ చూడండి, ఎందుకంటున్నారు అనగా, దేవాన్ని శత్రువులు నీ విరోధులు చెదిరిపోవాలంటే, చూడండి, నిన్ను ద్వేషించేవారు పారిపోవాలంటే నీవు లేవాలయ్యా, నీవు లేవాలి. నీవు లేవలేనంత వరకు కూడా నీ శత్రువులు తిరగబడుతూనే ఉంటారు. నీవు లేవలేనంత వరకు కూడా ఎవరి నోటికి వచ్చినటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. నీ శత్రువులు నీ ఎదుట నిలవడానికి కూడా అర్హత లేనటువంటి ఈ జనులు నీకు శత్రువులు అవడం ఏంటయ్యా? నీ శత్రువులు అలా ఉన్నారంటే నీ మహిమ ఏంటో వారికి తెలియలేదు కాబట్టి, నీ శక్తి ఏంటో వారికి తెలియలేదు కాబట్టి, ఒక్కసారి నువ్వు లేస్తే ఏం జరుగుతుందో చూపించండి ప్రభువా, మీరు లేవండి ప్రభు అంటున్నాడు. అనగా దేవుడు లేస్తే ఏం జరుగుతుందమ్మా? దేవుడు లేచాడంటే చూడండి, వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట చదువుదాం. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 2వ వచనం. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టును, అగ్నికి మైనము కలుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధిని కలిగి నశించుదురు గాక. చూడండి, எனக்கு తెలుసు ఏమనంటే దేవుడు లేస్తే ఏం జరుగుతుంది అనగా, దేవుడు లేస్తే పొగ చెదరగొట్టబడినట్లుగా వారు చెదిరిపోతారంట, అగ్నికి మైనము కరిగిపోయినట్లుగా భక్తిహీనులు దేవుని యొక్క సన్నిధిలో కరిగి నశించిపోతారంట. ఎప్పుడు? దేవుడు లేచినప్పుడు, దేవుడు కన్నెర్ర చేసినప్పుడు, వారి మీద దేవుడు కార్యం చెయ్యాలి అనుకున్నప్పుడు వారి జీవితాలు ఏమైపోతాయంటే మైనములాగున కరిగిపోతాయి. ఈరోజు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం మాట్లాడినట్లయితే నిర్గమ కాండంలో రాయబడినటువంటి ఫరో, చూడండి, ఐగుప్తు రాజు అయినటువంటి యొక్క ఫరో ఇశ్రాయేలీయులను వెళ్ళనివ్వకుండా చాలా భయంకరమైనటువంటి శ్రమలకు దేవుని యొక్క జనాంగమును వేదన పరుస్తూ ఉన్నటువంటి ఆ టైంలో దేవాది దేవుడు లేచాడు. ఎవరి మీద లేచాడు? యెహోవా ఎవడో నాకు తెలియదు, యెహోవా ఎవడో నాకు తెలియదు, యెహోవా మాట విని పంపించడానికి యెహోవా ఎవడు అన్నట్టుగా గర్వపు మాటలు మాట్లాడి దేవుడికి విరోధముగా లేచినటువంటి ఆ యొక్క ఫరో మీదకి దేవుడు లేచినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. దేవుడు ఏం చేశాడు? 10 తీర్పులను ఐగుప్తు దేశం మీద దేవాది దేవుడు ప్రకటించాడు. చూడండి, వారు సూర్యుడిని దేవుడిగా ఆరాధన చేస్తుంటే సూర్యుని మీద అధికారం ఎవరికి ఉందో ఆయన తీర్చినటువంటి తీర్పు ద్వారా తెలియపరచబడింది. వారు గాలిని ఆరాధన చేస్తూ ఉంటుండగా ఆ గాలి మీద అధికారం ఎవరికి ఉందో ఆయన కార్యము ద్వారా దేవుడు ఆయన శక్తిని కనపరుచుకున్నాడు. వారు దేనిని ఆరాధన చేస్తున్నారో ప్రతి దాని మీద కూడా దేవుడు అధికారిగా ఉన్నాడని ఆయన యొక్క ప్రభావాన్ని కనపరుచుకున్నాడు. చూడండి, ఫరో రాజు యొక్క జ్యేష్ఠ కుమారుడు కూడా మరణమైపోయినట్టుగా చూడండి, జనన మరణములు కూడా ఆయన వశములోనే ఉన్నాయని కూడా దేవుడు తన ప్రకటన ద్వారా, తీర్పు ద్వారా ప్రకటించారు. హల్లెలూయా.
ఈ రోజున దేవుడి యొక్క శత్రువులుగా ఉన్న వారి మీదకి దేవుడు లేచాడంటే ఏం జరుగుతుంది? మైనము కరిగిపోయినట్లుగా కరిగిపోతారు. ఫరో విరోధంగా లేచాడు దేవుడికి, దేవుని యొక్క ప్రజలకు విరోధిగా లేచాడు. లేచిన తర్వాత దేవుడు ఏం చేశాడు? మైనము వలె కరిగిపోయినట్టు చేశాడు. అదే ఫరో అంటున్నాడు, బాబు మీరు మా దగ్గర ఉండదు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. దేవుడు లేస్తే ఏం జరుగుతుందంటే చాలా చాలా ప్రమాదకరమైన కార్యాలు జరిగిపోతాయి. ఎందుకంటే అందుకే అదంతా కూడా తెలిసినటువంటి దావీదు అంటున్నాడు, దేవా మీరు లేవండి, దేవుడు లేచిన గాక, ఆయన శత్రువులు చెదిరిపోవదురు గాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవదురు గాక అని రాయబడింది. అసలు దేవుని యొక్క శత్రువులు అంటే ఎవరు? దేవుని యొక్క శత్రువులు అంటే ఎవరు? చూడండి, దేవుడికి శత్రువులు ఉంటారా? మనుషులకి శత్రువులు ఉంటారు, కానీ దేవుడికి శత్రువులు ఉంటారా? చూడండి, శత్రువులు అనగా దేవుడు ఒక మాట మాట్లాడతాడు, ఏమనంటే అమాలేకీలను మీరు బ్రతకనివ్వద్దంటాడు దేవుడు. అమాలేకీలను బ్రతకనివ్వద్దు. ఎందుకు బ్రతకనివ్వద్దు అనగా దేవుడికి వారు కోపము విరోధులైపోయారు. ఎందుకు విరోధులైపోయారు అమాలేకీలు అనగా, చూడండి ఇశ్రాయేలీయులను దేవుడు ఒక మార్గంలో నడిపిస్తూ ఉంటుండగా, దేవుడు ఒక ప్రణాళిక కలిగి పాలు తేనెలు ప్రవహించి దేశం వైపుగా ప్రయాసపడి నడిపింప చేస్తూ ఉంటుండగా, చూడండి మార్గం మధ్యలో ఈ యొక్క అమాలేకీలు అడ్డుపడుతున్నారట. దేవుని యొక్క బిడ్డల నడిపింపులో, దేవుని యొక్క మార్గము యొక్క నడిపింపులో ఎవరైతే అడ్డు వస్తారో వారు దేవునికి విరోధులుగా మారిపోతారు. వారికి విరోధిగా దేవుడు లేచాడంటే శేషము కూడా లేకుండా మైనము కరిగినట్టు కరిగిపోతారు. దేవుడు లేస్తే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు జరిగిపోతాయి. అసలు దేవుని యొక్క శత్రువులు అంటే ఎవరు? దేవుని శత్రువులు ఎవరు? మనం వాక్యం ద్వారా చూద్దాం. కీర్తనల గ్రంథము 74వ అధ్యాయము 3వ వచనంలో రాయబడినటువంటి మాట చదువుదాం. శత్రువులు పరిశుద్ధ స్థలములో ఉన్న సమస్తమును పాడు చేసి ఉన్నారు అని రాయబడింది. శత్రువులు ఎలా ఉంటారంటే, దేవుని యొక్క శత్రువులు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని పాడు చేసే స్వభావం కలిగిన వారు దేవుని యొక్క విరోధులు, దేవుని యొక్క శత్రువులు. ఇంకా చూడండి, కీర్తన గ్రంథము 74వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. యెహోవా శత్రువులు నిన్ను దోషణము చేయించడు, అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనస్సునకు తెచ్చుకొనుము. ఈ శత్రువులు ఏం చేస్తారంట? దోషణ మాటలు మాట్లాడతారంట దేవుని మీద. వాళ్ళు అవివేకంగా ప్రజలు దూషించడానికి చూడండి వాళ్ళు ప్రయాసపడతారంట. వాళ్ళకి ఏంటంటే దేవుని యొక్క శక్తి తెలియదు. వాళ్ళకి ఏంటమ్మా దేవుని యొక్క శక్తి తెలియక వాళ్ళు ఏమనుకుంటారు అంటే అందరిలో ఒకరిగా భావించుకుంటారు. చూడండి, దేవుని మీద విరోధముగా లేస్తారు, పరిశుద్ధ స్థలాన్ని పాడు చేస్తారంట. చూడండి, పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క స్థలాన్ని పాడు చేస్తారు. వారు ఏమనుకుంటారంటే దేవుణ్ణి ఒక నార్మల్ వ్యక్తి లాగా, చూడండి ఒక వ్యర్థుడి లాగా, శక్తిహీనుడు లాగా ఆలోచన చేసుకుంటారు. వారు దేవుడిని శత్రువుగా భావించుకుంటారు. దేవుడు ఎవరిని శత్రువుగా భావించుకోరమ్మా, కానీ ఈ జనులు శత్రువుగా భావించుకుంటారు. ఒకవేళ దేవుడే కనుక వారిని భావించుకొని లేస్తే వీరందరూ కూడా ఏమైపోతారంటే మైనములాగున కరిగిపోతారు. ఇంకా చూడండి, ఇంకా కీర్తన గ్రంథము 83వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట, ఈ శత్రువులు అల్లరి చేయించున్నారు, తల ఎత్తి ఉన్నారు. చాలా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే తల ఎత్తుతారంట. అంటే గర్వంగా నువ్వేంటి నేనేంటి అన్నట్టుగా ఎవరి మీద లేస్తారమ్మా? దేవుడి మీద లేస్తారు. చూడండి, ఏలియా నిలబడ్డాడు దేవుడి పక్షంగా. 450 మంది బయలు ప్రవక్తలు విరోధంగా నిలబడ్డారట. ఒక్కడే నిలబడ్డాడు దేవుడి పక్షంగా. 450 మంది బయలు ప్రవక్తల పక్షంగా, బయలు ప్రవక్త పక్షంగా 450 మంది దేవునికి దైవజనుడికి విరోధంగా లేవనెత్తబడ్డారు. ఏమైపోయారు? వాళ్ళు కనుమరుగైపోయారు, మైలు వలె కరిగిపోయారు. ఈ రోజున శత్రువులు ఎలా ఉంటారు అనగా చాలా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని పాడు చేసే వారిగా ఉంటారు, అలాగే దూషించే వారిగా ఉంటారు,
అలాగే అన్యాయమైనటువంటి తీర్పు తీర్చేవారిగా ఉంటారు. అన్యాయమైనటువంటి తీర్పు తీర్చేవారిగా ఉంటారు. ఇక చూద్దాం కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 51వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 51వ వచనం. నీ శత్రువులు చేసిన నిందలు చాలమ్మా. శత్రువులు ఏం చేస్తారమ్మా? నిందలు వేస్తారు. చూడండి, ఇప్పుడు వేస్తున్నారు కదా మన నిందలు. మన యేసు అనగానే మనకు తెలుస్తుంది ఏమనంటే, ఎలాగైనా సరే యేసును పోలి జీవించాలని మనలో వస్తున్నటువంటి కోరికల్ని, లేదంటే మనలో వస్తున్నటువంటి కోపతాపాలని, మనలో వస్తున్నటువంటి లోకానుసారమైనటువంటి ప్రవర్తన, లేదంటే సోమరతనం, బద్ధకం, ఏదైనా సరే శరీర కార్యం మన జీవితంలో ఏలుబడి చేస్తున్నప్పుడు క్రైస్తవులమైనటువంటి మనము, వాక్యం అంటే భయం కలిగినటువంటి మనం ఏం చేస్తాం? అమ్మో సోమరిగా ఉండకూడదు కదా అని నిద్రపోతున్నటువంటి మనమే నిద్ర వస్తున్నప్పటికీ కూడా మనం లేస్తాం. ఎందుకనగా క్రీస్తు స్వరూప్యంలోనికి మనం మారిపోవాలి. ఎందుకనగా క్రీస్తు చూడండి, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాన్ని జయించిన వాడు, కామ క్రోధ మద మత్సరములను జయించిన వాడు, ఆయన స్వరూపంలోనికి మనం మారిపోవాలి కనుక అని చెప్పి నిద్ర వస్తున్నా నిద్రను ఏం చేస్తాం? కంట్రోల్ చేస్తాము. నోటిలో నుండి కోపకరమైన వాక్యములకు వ్యతిరేకమైన ఒక మాట వస్తుందా? నోటిని కంట్రోల్ చేస్తాము. చూడాలని కన్ను ప్రేరేపిస్తుందా? కళ్ళను కంట్రోల్ చేస్తాం. మన బ్రతుకంతా ఏమైపోతుంది? కంట్రోల్ కంట్రోల్. మన జీవితం అంతా కూడా ఏంటి? ఎలా పడితే అలా ఎగిరిపోం, మనము ఆగిపోతాం. అది మనకు తగదు కదా, ఇది దేవుడికి ఇష్టం లేదు కదా అని మనలో వస్తున్న వాటి అన్నిటిని కూడా కట్ చేస్తాం. ఎందుకంటే నా దేవుడైన యేసునాథుడు అట్టి రీతిగా బ్రతికాడు కనుక ఆయనకు విరోధమైనటువంటి కార్యం నా జీవితంలో ఉండకూడదని క్రైస్తవులమైనటువంటి మనము పరిశుద్ధత వైపుగా నడుస్తాం. లోకానుసారమైనటువంటి క్రియలకు వ్యతిరేకంగా నడుస్తాం. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే మన తండ్రి అయినటువంటి యేసునాథుడు మనకి ఎలాంటి పరిశుద్ధత నేర్పిస్తే ఈ లోకంలో కొంతమంది నిందలు ఎలా వేస్తారంటే, చూడండి ఆయన కాశ్మీర్కి వెళ్ళిపోయాడని, లేదంటే ఆయన చనిపోలేదని, లేదంటే ఇంకా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతారు. కానీ మన కొరకు మనకు బాధ కలుగుతుంది. ఎంత అమాయకత్వంలో ఉన్నారా, ఆ బిడ్డల్ని దేవుడు కనికరించి రక్షించాలని మనం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే అవివేక ప్రజలు దేవుణ్ణి శత్రువుగా భావిస్తారు. కొంతమంది అవివేకులు దేవుణ్ణి శత్రువులుగా భావిస్తారు. పరిశుద్ధత నేర్పించినటువంటి మన తండ్రి, పరిశుద్ధతలోనే జీవించినటువంటి మన తండ్రి ఈ లోకమును పాపము నుండి దూరపరిచి రక్షించడానికి మన మధ్యలోకి వచ్చినటువంటి మన తండ్రి పాపం చేస్తాడా? ఆయన అన్నాడు కదా, నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించగలరని ధైర్యంగా నిలబడ్డాడు కదా బ్రతుకున్నటువంటి టైంలో. అలాంటి దేవుడి మీద ఇదిగో ఈయన ఎలాంటి వాడు, ఈయన ఎలాంటి వాడు, ఈయన ఎలాంటి వాడు అని చెప్పి రకరకాలుగా ఆయన యొక్క నామాన్ని అవమానపరుస్తూ ఉంటే వారు దేవునికి విరోధమైన పరిస్థితుల్లో ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ఏముంటుందో తెలుసా? వారు చేసినటువంటి పనుల వల్ల మైనము వలె కరిగిపోతారు. పంటికి పన్ను, కంటికి కన్ను. చూడండి, పంటికి పన్ను, కంటికి కన్ను. అలాంటి పరిస్థితుల్లో చూడండి, అలాంటి పరిస్థితుల్లో ఉండగా ఈ రోజున మన జీవితాలలో ఒకవేళ నిజంగా దేవుడే కనుక లేచి ఉంటే ఏమైందో పరిస్థితులు చూసాం. ఫరో జీవితం ఏమైందో, ఐగుప్తు దేశంలో తీర్పులు ఎలా ఉన్నాయో మనం చూసాం. చూడండి, అమాలేకీయుల పరిస్థితి ఏమైందో మనం చూసాం. చూడండి, దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి వస్తువులను, పరిశుద్ధమైనటువంటి ప్రత్యేకించబడిన ప్రతిష్ఠించబడినటువంటి ఆ యొక్క వస్తువులను నెబుకద్నెజర్ రాజు యొక్క కుమారుడు, ఆ కుమారుడు వీటిలోనే ప్రాణదాయకం చేస్తూ ద్రాక్షరసాన్ని త్రాగుతూ ఆ పవిత్రమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆ యొక్క ప్రతిష్ఠిత వస్తువులను పాపానికి వాడుతూ ఉండగా ఆయన బ్రతుకు ఏమైందో కూడా మనకు తెలుసు. ఇలా చూస్తూ పోతే దేవునికి విరోధంగా లేచిన వాళ్ళందరి బ్రతుకులు కరిగిపోయిన మైనం లాగా చూడండి, అడ్రస్లు లేకుండా అయిపోయినాయి వారి యొక్క జీవితాలు. ఎందుకనగా యెహోవా లేస్తే ఎలా ఉంటదంటే చూడండి, శత్రువులు కనుమరుగైపోతారు. శత్రువులు ఏమైపోతారమ్మా? నాశనం అయిపోతారు, కనబడరు వాళ్ళు. కానీ ఈ రోజున మనము కృపాకాలంలో ఉన్నాం. ఈ రోజున మనం ఏ కాలంలో ఉన్నామమ్మా? కృపాకాలంలో ఉన్నాం. భక్తుడైనటువంటి దావీదు ఏమంటున్నాడు? యెహోవా లేచును గాక, శత్రువులు మైనం వల్ల కరిగిపోతారు. ఇదంతా కూడా మనం చూసాం. మోషే కూడా ఒక చోట ప్రార్థన చేస్తాడు. ఏమనంటే సంఖ్యాకాండము 10వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం.
సంఖ్యాకాండము 10వ అధ్యాయము 35వ వచనం చదువుతుందాం. ఆ మందసము సాగినప్పుడు మోషే యెహోవా లెమ్ము, మీ శత్రువులు చెదిరిపోవుదురు గాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుటి నుండి పారిపోవుదురు గాక. చాలా చూడండి, మోషే కూడా అంటున్నాడు. వీళ్ళకి తెలుసు, భక్తులకు తెలుసు దేవుడికి విరోధమైన వారి యొక్క పరిస్థితి ఏమైపోతుందో. భక్తి పరులకు తెలుసు, దేవుడి యొక్క మనస్సు ఎరిగిన వారికి తెలుసు. ఈయన ఏమంటున్నాడు అనగా, మందసం సాగినప్పుడు మోషే అంటున్నాడు, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోవుదురు గాక, నిన్ను ద్వేషించు వారు నీ ఎదుటి నుండి పారిపోవుదురు గాక. దేవా, నువ్వు కూర్చుంటే కుదరదయ్యా, నువ్వు లేవనయ్యా. కోపం తెచ్చుకోండి, మీరు శత్రువుల మీదకు మీరు లేవండి. మీరు లేస్తే ఏం జరుగుతుందంటే, మీ పని ప్రారంభించినటువంటి మేము నడుస్తూ ఉండగా మా మధ్యలోకి అమాలేకీయులు రకరకాలైనటువంటి శత్రువులు మా మీదకి వస్తున్నప్పుడు మీరు లేస్తే మాకు విజయం వస్తుందయ్యా. నీ బిడ్డలకి మీరు లేస్తే శత్రు సమూహాలు కనుమరుగైపోతాయ్యా. మీరు లేస్తే నేను ద్వేషించు వాళ్ళందరూ కూడా పారిపోతారయ్యా. మీరు లేవండి ప్రభువా. ఎందుకనగా పాత నిబంధన కాలంలో ఏం జరిగిందంటే, పంటికి పన్ను, కంటికి కన్ను. తప్పు చేసిన వాడికి శ్రమ, తప్పు చేసిన వాడికి మరణం. పాత నిబంధనలు ఎలా ఉంటుందంటే, ఒక భర్తకు ఒక డౌట్ వచ్చిందంటే, ఒక స్త్రీ మీద, తన భార్య మీద అనుమానం, ఈమె పొరపాటు చేసిందేమో అన్నటువంటి అనుమానం వచ్చిందంటే, ఆయన ఏం చేస్తాడో స్త్రీని తీసుకొని ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకొస్తారంట. తీసుకొచ్చిన తర్వాత ఏమో ప్రధాన యాజకుడు నీళ్ళు ఇస్తారు. చూడండి, శాపకరమైనటువంటి ఒక నీరు జలాన్ని ఇస్తాడు. అది తాగినప్పుడు ఒకవేళ ఆమె తన భర్తకు బద్ధురాలిగా లేకుండా వేరే రీతైనటువంటి చెడు పనులతో ఉంటే, ఆ భర్త యొక్క అనుమానం నిజమే కనుక అయితే అక్కడికక్కడే ఆమె నడుము విరిగిపోయినది. చూడండి, అక్కడికక్కడే ఆమెకు శ్రమ వస్తుంది, అక్కడికక్కడే ఆమెకు శాపం వస్తుందని వాక్యంలో రాయబడింది. ఆ రోజుల్లో ఏముంటది అనగా, తప్పు చేసిన వాడికి భయం. ఈ రోజున ఏ దొంగతనం కానివ్వండి, ఏ పాపమైనా చేసినప్పుడు ఒకవేళ అలాంటి పనిష్మెంటే కనుక ఈ రోజున ఉంటే, తప్పులు జరుగుతాయేమో లోకంలో. వ్యభిచారం చేయడానికి ముందుకెళ్తారా? దొంగతనం చేయడానికి ముందుకెళ్తారా? ఎందుకనగా అమ్మో నేను ఏమైపోతానా అన్నటువంటి భయం. కానీ ఈ రోజున అలాగ జరగట్లేదు. ఎందుకనగా ఈ రోజున మనము కృపా కాలంలో ఉన్నాం. ఆ రోజున పాత నిబంధన గ్రంథంలో తప్పు చేశాడా నాశనం అయిపోతాడు, పొరపాటు చేశాడా దానికి తగినటువంటి శిక్షణ వెంటనే వస్తుంది. కానీ ఈ రోజున అలా లేదు. కాబట్టి చాలా మంది జనాలు దేవుని యొక్క కృపను నిర్లక్ష్యం చేస్తున్నారు. నేను తప్పులు చేసినా నాకు ఏం అవ్వలేదులే. దైవజనం చెప్తున్నారు, వ్యభిచారం పాపం అంటున్నారు, దొంగతనం పాపం అంటున్నారు, ఆదివారం ఆరాధన మానివేస్తే పాపం అంటున్నారు, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయకపోతే పాపం అంటున్నారు, టీవీ చూస్తే పాపం అంటున్నారు. ఇవన్నీ కూడా పాపాలు. అయితే నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను కదా, నాకు ఎక్కడొచ్చింది శాపము, నాకు ఎక్కడొచ్చింది మరణము, నాకు అంత బాగానే ఉంది కదా అంటే దైవజనులు చెప్పే వాక్యాలన్నీ కూడా అబద్ధాలు. ఒకవేళ నిజమైతే నాకు శాపం రావాలి కదా అని ఒకవేళ అనుకుంటున్నారేమో. ఈ రోజున జరుగుతున్నది ఏంటంటే, చూడండి, నూతన నిబంధన కాలంలో ఉన్నాం. దేవుడు అనుగ్రహించిన కృపా కాలంలో మనం ఉన్నాం. చూడండి, అది కూడా మన వాక్యం ద్వారానే చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. చాలా ఇప్పుడు చూడండి, యెహోవా లేస్తే ఏం జరిగింది? శత్రువుల మీదకి యెహోవా లేస్తే ఏం జరిగింది? పాత నిబంధన కాలంలో మైనలాగున కరిగిపోయారు. చూడండి, అపావులైపోయారు, కనుమరుగైపోయారు, నాశనం అయిపోయారు. కానీ ఈ రోజున మనం చదివినటువంటి వాక్య భాగంలో రాయబడింది, యేసు ప్రభువారు లేస్తారు. ఎప్పుడు లేస్తారు? ఆయన మరణం అయిపోయిన తర్వాత 3వ దినమున ఆయన మరలా లేస్తారు. ఆయన ఎప్పుడైతే లేచారో అక్కడి నుంచి మొదలైంది కృపాకాలం. హల్లెలూయా. చూడండి, యెహోవా దేవుడు లేచినప్పుడు మొదలైంది ఏంటంటే, తప్పు చేసిన వారికి శిక్ష, పాపం చేసిన వారిని అక్కడికక్కడే, చూడండి, పంటికి పన్ను కంటికి కన్ను పొరపాటు చేసిన వాడు అక్కడే
నాశనం. చూడండి, నాబోతు రక్తాన్ని అహాబు రాజు చిందింపజేశాడు. ఏం జరిగింది? విని వెంటనే అహాబు రాజు రక్తము కూడా నాబోతు రక్తాన్ని ఎలాగైతే కుక్కలు నాకునే అదే రీతిగా అహాబు రాజు యొక్క రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి. విని వెంటనే వచ్చిన ప్రవచనం అది. ఆయన యొక్క జీవితంలోనే నెరవేరిపోయినటువంటి ప్రవచనం అది. ఈ రోజు మన జీవితాల్లో మనం చూసినట్లయితే ఈ రోజు ఎంతో మంది చాలా భయంకరమైన పాపాల్లో ఉన్నారమ్మా. మందిరానికి వస్తున్న వారే ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు, క్రైస్తవులుగా చెప్పుకుంటున్న వారే దొంగతనాలు చేసేవారు ఉన్నారమ్మా. క్రైస్తవులుగా చెప్పుకుంటున్న వారే భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న వారు ఉన్నారు. క్రైస్తవులు అని చెప్పుకుంటూ పాపము ద్వారా వచ్చినటువంటి సొమ్ముతోనే మందిరాన్ని కట్టేవారు ఉన్నారు. రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజులు ఉన్నారు. కానీ వారిని చూస్తే మనకి ఏం తెలుస్తుందంటే దినదినము వర్ధిల్లుతున్నట్టే కనబడతారు. అందుకే వాక్యంలో చివరి ఒక పాట ఉంటుంది, ఏమనంటే దుష్టుల క్షేమమునే చూడగా ఇక నీతి వ్యర్థమని తలంచుకుంటున్నాను. కొంతమందికి ఇదే బాధ. దేవుడిలో నీతిగా బ్రతుకుతున్న వారికి, దేవుడిలో నిజాయితీగా బ్రతుకుతున్న వారికి బాధ ఏంటంటే, ప్రభువా ఒక అబద్ధం ఆడకుండా నేను జాగ్రత్తగా ఉంటున్నాను కదా, నా జీవితంలో నాకు కోపం వస్తుందయ్యా, నాకు కూడా క్రోధం వస్తుంది, నాకు కొట్టాలనిపిస్తుంది, నాకు తిట్టాలనిపిస్తుందయ్యా, నేను కూడా గొడవకి వెళ్ళాలనిపిస్తుందయ్యా. నాకున్న బాధను బట్టి వాళ్ళకు మాట అంటే ఒక 100 మాటలు వారు నోరు తెరవకుండా ముగించగలిగినటువంటి మాటలు నా హృదయంలో ఉన్నాయ్యా. నేను అనగలను, కానీ నిన్ను బట్టి కదయ్యా నేను మౌనంగా ఉంటున్నాను, నిన్ను బట్టి కదయ్యా నేను మౌనంగా ఉంటున్నాను. కానీ ఎప్పుడు చూసినా యథార్థంగా పరిశుభ్రంగా దేవుడని వాక్యానుసారంగా బ్రతుకుతున్నటువంటి నేను ఎప్పుడు గమనంగానే ఉంటున్నానయ్యా. పాపం చేస్తున్నవాడు ఎప్పుడు కూడా ఫలిస్తూనే ఉన్నాడు. ఇవన్నీ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, దుష్టుల క్షేమం నాకు కనబడుతున్నప్పుడు ఎంత నీతిగా కూడా బ్రతకడం వ్యర్థమనిపిస్తుందయ్యా. ఆ దైవజనుడు రాసిన పాట. ఈ రోజున నీతిమంతులకి కొన్ని సందర్భాల్లో అలాంటి బాధాకరమైన పరిస్థితులు ఎదురు కావచ్చు. దేవుడే చెప్పాడు, నీతిమంతులకే శ్రమలు వస్తాయి. చూడండి, లోకంలో వాడతారు కదమ్మా, పండ్లు ఉన్న చెట్టుకి ఏం పడతాయి అంటమ్మా? రాళ్ళు పడతాయి. ఏ చెట్టుకైతే పండ్లు ఉంటాయో దానికే రాళ్ళు పడతాయి. కాబట్టి ఈ రోజున మన జీవితంలో ఒకవేళ నీతిగా బ్రతుకుతున్నా, వ్యాధులలో ఉన్నా, ఏంటి మా పరిస్థితి అని మనం భయపడవలసిన అవసరం లేదంటే కనుక మన జీవితంలో దేవుడి యొక్క కంచెలో మనం ఉన్నాము కనుక దేవాది దేవుడు ఖచ్చితంగా మనల్ని లేపుతాడు, ఖచ్చితంగా మనల్ని పై స్థానంలో పెడతాడు. ఈ లోకంలో మాత్రమే కాదు కానీ పరలోకంలోనికి మనకి ఫ్రీ టికెట్ అని చెప్పుకుంటాం కదమ్మా. ఎప్పుడు మనము ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా దొరకనటువంటి పరలోక రాజ్యము, చూడండి, లోపలికి వెళ్ళగలిగినటువంటి ఉన్నతమైన ఆహ్వానము నీతిమంతులకు దక్కుతుంది తప్ప పాపులకు దక్కదు. చూడండి, దేవుడు మనలాంటి వారి ఆదరణ కొరకే పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని మాటలు రాయించాడమ్మా. ధనవంతుడు, లాజరు. ధనవంతులు లాంటి బ్రతుకు కావాలనే కోరుకుంటారు. అంటే ఆ శిక్ష రుచి చూడలేనంత వరకు. ధనవంతుడు ఏంటి? ఏం తినాలంటే అది తిండి, ఏం త్రాగాలంటే అది, ఏం కావాలంటే అది. కానీ లాజరు పరిస్థితి ఎలాగుంది చూడండి, గేట్ దగ్గర కూర్చుంటాము, ఎవరైనా చిన్న ఏమైనా పడేస్తారా? ఇంకా ఆయన బ్రతికేటి కుక్కలు వచ్చి ఆయన దేహాన్ని నాకే దయనీయమైన పరిస్థితి. అంత దారుణమైన స్థితిలో లాజరు గారు ఉన్నారు. చాలా లగ్జరీగా ధనవంతులు ఉన్నాడు. ఎక్కడో చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏమైందమ్మా? అది శాశ్వతమైన పరిస్థితి. ధనవంతుడు ఈ లోకంలో 70 ఏళ్ళు బతికాడు, 80 ఏళ్ళు బతికాడు, ఎక్కువ ఆయుష్ ఉండి 120 ఏళ్ళు బతికాడు మనకు తెలియదు. కానీ ఎంత కాలం బ్రతికినా మరణం అన్నది తథ్యం. ఖచ్చితంగా మరణం వస్తుంది. ఆయన మరణం అయిపోయాడు, ఈయన మరణం అయిపోయాడు. మరణం అయిపోయిన తర్వాత నీతిమంతులకు దేవుడు ఇచ్చినటువంటి ఆదరణకరమైన మాట, నీతిమంతుడుగా బ్రతికినటువంటి ఆ యొక్క లాజరు అబ్రహామును రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఈ ధనవంతుడు హుందాగా జల్సాగా పడినటువంటి ధనవంతుడు మాత్రము యాతన పడుతున్నాడంట పాతాళంలో. చూడండి, పాతాళంలో యాతన. ఆయన ఇప్పుడు కోరుకుంటున్నాడు ఏంటంటే, లాజరు లాంటి బతుకు కావాలయ్యా నాకు. వస్తుందా? బ్రతికినంత వరకు ఇష్టానుసారంగా బ్రతికేసిన తర్వాత నీతిమంతుడుగా బ్రతికినటువంటి లాజరు అయినటువంటి చోటికి పాపాత్మను వెళ్ళగలరా? ఎంతో వేదన కలుగుతున్నాడు లాజరు. చూడండి, చిటికిన వేడితో ఒక చిన్న డ్రాప్ వాటర్ నాకు పడితే చాలని ఆశపడుతున్నాడంట. దొరుకుతుందా? దొరకదు. ఈ రోజు నీతిమంతులకు దేవుడు ఇచ్చిన ధైర్యం ఏంటంటే, మన బ్రతుకు ఈ లోకంలో కాదు, పరలోకంలో మనకు ఉన్నతమైన ఘనత ఉంది. ఈ రోజు రేపు ఎల్లుండో ఏదో రోజున మనం మరణం అయిపోతాం. ఆ తర్వాత ఉన్నది మనకు దీవెన, ఆ తర్వాత ఉన్నది మనకు ఆశీర్వాదము.
పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలు మన కొరకు రాయించారు. హల్లెలూయా. ఈ రోజున మన వాక్యం ద్వారా మనం చూసినట్లయితే ఈ రోజున పాపము చేసినా కూడా వారికి ఏం జరగట్లేదమ్మా, శ్రమ రావట్లేదు. ఎందుకు అనగా గత దినాలలో మనము యెహోవా లేస్తే, పాత నిబంధన కాలంలో యెహోవా లేచినప్పుడు శత్రువు కనుమరుగైపోయాడు, మైనం వలె కరిగిపోయాడు. కానీ చూడండి, ఆ దేవాది దేవుడు కనికరపడి ఆయన ఏం చేశాడు అనగా తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించాడు. మనుషుల ప్రతి పాపము కూడా ఆయన మీద మోపాడు. ఈ రోజున మనమందరం కూడా అబద్ధం ఆడుతుండగా అబద్ధికమైనటువంటి మన అబద్ధమైనటువంటి ఈ పాపమును యేసు ప్రభువారి మీద మోపగా కలువరి శిలువలో యేసు ప్రభువారు ఒక అబద్ధికుడుగా కనబడుతున్నాడు. ఈ లోకంలో చేసినటువంటి ప్రతి పాపము కన్నులతో, చెవులతో, కాళ్ళతో, చేతులతో, సమస్తంతో చేసినటువంటి ఈ యొక్క పాపం అంతా కూడా దేవాది దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడంటే ఆయన ప్రియ కుమారుని కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు గనుక మన విమోచన కొరకు, మన క్రయధనముగా ఆ యేసునాథుని మీద నా పాపము, నీ పాపము, మన తర్వాత మనకి పుట్టబోయేవారు, మన పిల్లలకు పుట్టబోయేవారు, దేవుడి యొక్క రాకడ వచ్చే వరకు పుట్టినటువంటి ప్రతి జనుల యొక్క పాపమును కూడా ఆయన మీద మోపగా యేసు ప్రభువారు కలువరి శిలువలో ఒక దొంగగా, ఒక వ్యభిచారిగా, ఒక అపహాస్యకుడిగా, ఒక నరహంతకుడిగా, ప్రతి మానవాళి యొక్క పాపము కూడా నింపబడినటువంటి ఒక వ్యక్తిగా యేసు ప్రభువారు శిలువలో వేయబడి శాపం అంతటిని కూడా ఆయన అనుభవించి మరణమైపోయాడు. ఈ రోజున యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎందుకనగా చూడండి, ఇంకా కింద వాక్యాల్లో మనకు వస్తుంది ఆ మాటలు. అయితే యేసు ప్రభువారు 3వ దినమున చనిపోయారు, 3వ దినమున లేచారు. తండ్రి అయినటువంటి దేవుడు యేసునాథుని 3వ దినమున లేచారు. యెహోవా దేవుడు పాత నిబంధన కాలంలో లేస్తున్నప్పుడు ఏం జరిగింది అనగా శత్రువులు కనుమరుగైపోయారు, శత్రువులు మైనం వలె కరిగిపోయారు. కానీ ఈ కొత్త నిబంధనలో యేసు ప్రభువారు మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత, యేసు ప్రభువారు మరణానంతరము పునరుద్ధాన బలముతో లేచిన తర్వాత ఏం జరిగింది? ఈ రోజున మనము 3 మాటలు చూసుకొని మన వాక్యాన్ని ధ్యానించడానికి ముగించుకుందాం.